నమస్కారం. జూన్ 9 జ్యేష్ఠమాస సోమవారం శుక్లపక్ష త్రయోదశి ఉదయం 8 గంటల 50 నిమిషాల వరకు తదుపరి చతుర్దశి. విశాఖ నక్షత్రం పగలు 3:20 వరకు తదుపరి అనురాధ నక్షత్రం. దుర్ముహూర్తం పగలు 12:24 నుండి 1 గంట 16 నిమిషాల మధ్య గలదు. సోమవారం విశాఖ నక్షత్రం మిత్రయోగం కార్యసిద్ధి, అనురాధ మానసయోగం స్త్రీలాభం కనుక ప్రయాణాలు అనుకూలం. దానం చేయని దోషం వల్ల దరిద్రుడే జన్మిస్తాడు. దారిద్ర్యం వల్ల జీవించడానికి పాపం చేస్తాడు. పాపం వల్ల నరకం పొందుతాడు. మరలా దరిద్రుడై పాపి అయి యాతనలు పాలవుతాడు. దౌర్భాగ్యాల నుండి బయటపడే మార్గం ఉంది అంటే జ్యేష్ఠ మాసంలో శుక్లపక్ష త్రయోదశి తిథి. ఈ తిథిని దౌర్భాగ్య శమన తిథి అంటాము. ఈ రోజు ఏదైనా నదిలో గాని ప్రవాహ జలంలో గాని స్నానం చేసి తెల్లమందారం, జిల్లేడు, గన్నేరు పూలను ఒక పళ్ళెంలో ఉంచి ఆపై సూర్యుని కేసు చూస్తూ పూలను తాకి నమస్కరించిన దౌర్భాగ్యాలన్నీ తొలుగుతాయి, సంపద లభిస్తాయని గురువచనము. తులారాశిలో చంద్రుడు, 6వ స్థానంలో శని, 7న శుక్రుడు, భాగ్యంలో బుధుడు, గురుడు, లాభంలో కుజకేతువులు. ఈ గ్రహాల యొక్క సంచారం వలన తులారాశి వాళ్ళకు అత్యధిక శుభ ఫలితాలు కలుగుతాయి. వీరు తల్లిదండ్రులు పాదపూజ చేస్తే మరింత మేలు కలుగుతుంది. తల్లిదండ్రులు లేని వారికి గురు దర్శనం మంచిది. జై శ్రీరామ్.